హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంత మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. అదేంటంటే సగ్గుబియ్యం పాయసం అండి. ఏంటో అందరికి తెలుస్తుంది, మళ్ళీ చూపిస్తాను అనుకుంటున్నారా? కానీ ఏంటంటే దాంట్లో చాలా మందికి మా ఫ్రెండ్సే అడిగారండి నన్ను. ఏంటంటే నేను కాస్తే అనమాట అది సగ్గుబియ్యం పాయసం విరిగిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట. సో ఏంటి నీ సీక్రెట్ అన్నారు, అది మీకు ఇప్పుడు చెప్పేస్తున్నా. అదేంటో తెలుసా అండి? అదిగోండి, విడిగా నేను బెల్లాన్ని అలా చక్కగా కాసేస్తాను అనమాట. అది కొంచెం కరగనిస్తాను. నేను పెద్ద సగ్గుబియ్యంతోనే చేస్తానండి. ఇవి ఏం చేస్తానంటే ముందుగా 20 మినిట్స్ ముందు నానబెట్టుకుంటాను. తర్వాత 2 వంతులు పాలు తీసుకొని 1 వంతు వాటర్ తీసుకుంటా. అంటే 2 గ్లాసులు మిల్క్ అనుకోండి, 1 గ్లాసు వాటర్ అనమాట. అప్పుడు ఇవి వేసుకొని బాగా ఉడికిన తర్వాత మాత్రం సగ్గుబియ్యం ఉడికిన తర్వాత సేమియా యాడ్ చేస్తా. ఇవన్నీ ఇట్లా దగ్గరికి చక్కగా అడుగంటకుండా మనము కాచుకోవాలి. ఆ తర్వాత అప్పుడు ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత అప్పుడు మన ఈ పాకాన్ని కనుక మన దీంట్లోకి యాడ్ చేసుకున్నట్టయితే మనకి చక్కగా చూడండి ఇట్లా అనమాట ఎరగకుండా నీట్గా పాయసం తయారవుతుంది. మనం దీంట్లో ఇష్టమైతే కిస్మిస్లు, జీడిపప్పులు అండ్ కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ప్రజెంట్ అంటే ప్లెయిన్గా తాగుతానండి మా పాప, అందుకనే ఏమి యాడ్ చేయట్లేదు. ఓకేనా? ఫర్ టేస్ట్ కోసం మాత్రం 2 యాలకులు మాత్రం పాకంలో వేసేసానండి. ఓకేనా? మరి మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ డ్రింక్ ఇది. ఓకేనా? మరి సో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్స్ కొట్టండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి బాయ్.